ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేసిన ఆన్లైన్ లెక్కడిపులో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి, ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న అన్ని రకాల టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా జూన్ నెలకి సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఎవరైతే ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరిగిందండి. ఒకవేళ మీకు ఎలాంటి మెసేజెస్ రాలేదు, మీరు లక్కీడిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి లక్కీడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ బార్ లో రైట్ సైడ్ చివర్లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ లో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే సేవ్ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ డిప్ స్టేటస్ దగ్గర సెలెక్టెడ్ అని ఉంది అంటే మీరు ఆ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినట్టు, నాట్ సెలెక్టెడ్ ఉంది అంటే లక్కీ డిప్ లో సెలెక్ట్ కానట్టు. ఈ విధంగా లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు మీరు ఆ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదనేది మిస్ కాకుండా చెక్ చేసుకోండి. సెలెక్ట్ అయినటువంటి భక్తులందరూ కూడా ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లుండి అంటే మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం ఉంటుంది. లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు మీ ఫోటోని అప్లోడ్ చేసి అమౌంట్ పే చేసి టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ జూన్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, జ్యేష్ఠాభిషేకం ఈ 5 రకాల ఆర్జిత సేవల్ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 21వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవలు ప్రతిరోజు నిర్వహించే సేవలు. అయితే జ్యేష్ఠాభిషేకం సేవ అనేది సంవత్సరానికి ఒక్కసారి 3 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తారు. జూన్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ 3 రోజులు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం సేవను నిర్వహిస్తున్నారండి. అయితే ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. మిగిలిన సేవలు అంటే ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, జ్యేష్ఠాభిషేకం ఈ 3 సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు. అయితే కళ్యాణోత్సవం సేవకి ఒక్క టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇద్దరు అంటే 1 మేల్ పర్సన్ 1 ఫీమేల్ పర్సన్ కి మాత్రమే ఈ కళ్యాణోత్సవం సేవ టికెట్ అనేది బుక్ అవుతుంది. మిగిలిన 4 సేవలు అంటే ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, జ్యేష్ఠాభిషేకం ఈ 4 రకాల సేవలు మీరు ఒక్కొక్కరికి సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఇద్దరికి ఒకేసారి అయినా బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ 4 సేవలు ఇద్దరు ఆడవారు కావచ్చు, ఇద్దరు మగవారు కావచ్చు, ఏ ఇద్దరికైనా బుక్ అవుతాయండి. ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 3 రకాల సేవలు మీరు ఒక్కొక్కరికి సింగిల్ గా బుక్ చేసుకోవాలంటే 500 రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలి. లేదు ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే ఒకేసారి 1000 రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలి. జ్యేష్ఠాభిషేకం సేవకి మాత్రం ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 400 రూపాయలు ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ మీరు ఇద్దరికి బుక్ చేసుకోవాలంటే ఒకేసారి 800 రూపాయలు పే చేసి
చేసి ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ వేరే ఏ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అన్నా మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ కి కంపల్సరీ 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. సో మీరు జూన్ నెలకి సంబంధించి ఏ తేదీలో అయితే ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీ నుంచి 6 నెలల ముందు వరకు మీ మొబైల్ నెంబర్ తో కానీ, మెయిల్ ఐడితో కానీ, ఆధార్ నెంబర్ తో కానీ ఎటువంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోనటువంటి భక్తులకి మాత్రమే ఈ ఆర్జిత సేవలనే బుక్ అవుతాయి. అయితే ఈ టికెట్స్ ని బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అబౌట్ 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. అయితే ఈ సేవలన్నీ కూడా స్వామి వారి మూలమూర్తికి నిర్వహించరు, ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి ఈ సేవల్లో పాల్గొనే భక్తులకి స్వామి వారి మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అయితే ఈ సేవలన్నీ కూడా ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే నేరుగా తిరుమలకు వచ్చి జూన్ నెలలో ఈ ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే, అంటే రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 9:55 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు, మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అంటే వాళ్ళ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మొబైల్లో బుక్ చేసుకునే వారు కనైతే మీ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా, అంటే రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్, ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 21వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదు. ఆ సేవ టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే ఈ టికెట్స్ ని 2 సార్లు మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి. మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవ టికెట్ ని బుక్ చేసుకోవాలి. రెండవసారి ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 120 రోజులు అనగా 4 నెలల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 4 నెలల గ్యాప్ అనేది లాస్ట్ 2 మంత్స్ నుంచి కూడా టీటీడీ వారు అమలు చేస్తున్నారండి. గతంలో అయితే ఒకే మొబైల్ నెంబర్ తో మనం లాగిన్ అయి లాగౌట్ కాకుండా ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనేవి 10 మంది, 15 మందికైనా బుక్ చేసుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఒక మొబైల్ నెంబర్ తో మీరు లాగిన్ అయి 2 మెంబర్స్ కి వర్చువల్ సేవల ద్వారా దర్శనం బుక్ చేసుకున్నారు అంటే సేమ్ మొబైల్ నెంబర్ తో మళ్ళీ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి 4 నెలలు అనగా 120 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇది లాస్ట్ 2 మంత్స్ నుంచి టీటీడీ వారు అమలు చేస్తున్న రిస్ట్రిక్షన్ అండి. అయితే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ నేరుగా తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే
మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం అనుమతిస్తారు. అంటే 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ నెలకి సంబంధించి వర్చువల్ సేవా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం 2:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే టికెట్స్ డైరెక్ట్ ఆర్జిత సేవలు అంటే సేవ ప్లస్ దర్శనం 2 ఉంటాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసే టికెట్స్ వర్చువల్ సేవా దర్శనం, సేవ ఉండదు. దాని ద్వారా దర్శనం ని బుక్ చేసుకొని ఆ దర్శనం తేదీలో మాత్రమే వచ్చి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మధ్యాహ్నం రిలీజ్ చేసేవి కేవలం దర్శనం మాత్రమే ఉంటుందండి. భక్తులు ఈ డిఫరెన్స్ ని గమనించుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు రిలీజ్ చేసిన లక్కీ డిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి, ఇంకా రేపు జూన్ నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ అన్నింటినీ కూడా ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.